హే అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ పేరు గలివర్స్ ట్రావెల్స్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయ్యింది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, కాబట్టి లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. గలివర్ అనే వ్యక్తి న్యూయార్క్లోని ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటుంటాడు. ఉదయాన్నే తన రొటీన్ని పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. గలివర్ ఒక న్యూస్ పేపర్ కంపెనీలో మెయిలింగ్ డిపార్ట్మెంట్ సెక్షన్లో 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తుంటాడు. డాన్ అనే వ్యక్తి కొత్తగా జాబ్లో జాయిన్ అవుతాడు. డాన్కి గలివర్ బాస్. వాళ్ళిద్దరూ కలిసి మెయిల్స్ని డెలివర్ చేసిన తరువాత వాళ్ళకి డార్సీ కనిపిస్తుంది. డార్సీ మీద గలివర్కి చాలా సంవత్సరాలుగా క్రష్ ఉంటుంది, కానీ ఆ విషయం తను డార్సీకి చెప్పడు. డార్సీ అదే ఆఫీస్లో జర్నలిస్ట్గా వర్క్ చేస్తుంటుంది. మరుసటి రోజు డాన్కి హెడ్ ఆఫ్ ది మెయిల్ డిపార్ట్మెంట్గా ప్రమోషన్ వస్తుంది. గలివర్ 10 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నప్పటికీ తనకి ప్రమోషన్ ఇవ్వకుండా ఒకరోజు క్రితం జాయిన్ అయినటువంటి డాన్కి ప్రమోషన్ ఇచ్చినందుకు తను చాలా బాధపడతాడు. వర్క్ కంప్లీట్ చేసుకుని మెయిల్ రూమ్ నుంచి బయటికి వచ్చిన గలివర్కి డార్సీ కనిపిస్తుంది. ఎలాగైనా సరే డార్సీని ఈ రోజు బయటికి తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో తను డార్సీ దగ్గరికి వెళ్తాడు. కానీ తనకి ధైర్యం సరిపోక డార్సీ డెస్క్ మీద ఉన్న ఒక పేపర్ని తీసుకుని రాబోతుంటాడు. అప్పుడు డార్సీ, నీకిష్టమైతే ట్రావెల్ రైటింగ్ అసైన్మెంట్ని రాయి అని గలివర్తో అంటుంది. అందుకు గలివర్ ఒప్పుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటర్నెట్లో దొరికే కొన్ని ఆర్టికల్స్ని కాపీ పేస్ట్ చేసి తను అసైన్మెంట్ని కంప్లీట్ చేస్తాడు. మరుసటి రోజు తను ఆ అసైన్మెంట్ని డార్సీకి సబ్మిట్ చేస్తాడు. గలివర్ యొక్క రైటింగ్ స్కిల్స్ నచ్చి డార్సీ తనకి ఇంకొక టాస్క్ని ఇస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వెళ్ళి అక్కడ షిప్స్ ఎలా మిస్టీరియస్ వేలో మిస్ అవుతున్నాయో దాని గురించి తను ఆర్టికల్ని రాయమని అంటుంది. డార్సీని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో తను టాస్క్కి ఒప్పుకుంటాడు. మరుసటి రోజు తను బెర్ముడాకి ప్లేన్లో వెళ్తాడు. అక్కడి నుంచి తను ఒక ఆటోమేటిక్ బోట్లో సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్కి వెళ్తుంటాడు. బోట్ ఆటోమేటిక్ అవ్వడం వల్ల తను జాలీగా రోబోట్ని ఎలా తయారు చేయాలి అనే మ్యాగజైన్ని చదివి కొన్ని కూల్ డ్రింక్స్ని తాగి నిద్రపోతాడు. తను నిద్ర నుంచి మేల్కొనే టైంకి ఒక పెద్ద అల తన బోటు ముందు ఏర్పడి ఉంటుంది. అదే టైంలో ఒక పెద్ద టోర్నడో కూడా ఏర్పడి గలివర్ని బోటుతో సహా తన లోపలికి లాగేసుకుంటుంది. తను మెలకువలోకి వచ్చి చూస్తే తన బాడీ మీద చిన్న చిన్న మనుషులు నిలబడి ఉంటారు. ఇంకా చాలామంది లిల్లీపుట్స్ గలివర్ చుట్టూ ఉంటారు. వాళ్ళందరూ గలివర్ని తాళ్లతో కట్టేసి ఉంటారు. అప్పుడు కమాండర్ ఎడ్వర్డ్ తనని తాను గలివర్కి పరిచయం చేసుకుని గలివర్ని బీస్ట్ అని అంటాడు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక తను వెంటనే ఆ తాళ్ళని పెకిలించుకొని లేచి నిలబడతాడు. ఇదంతా ఒక కలే అని అనుకుంటూ గలివర్ గట్టిగా తన కళ్ళని మూసుకుంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆ బీస్ట్ని పట్టుకోమని సోల్జర్స్కి చెప్తాడు. సోల్జర్స్ వెంటనే అంచులకు హుక్సున్న తాళ్ళని గలివర్ షాట్కి వేసి తనని కిందకి పడేలా లాగుతారు. దాంతో తను మళ్ళీ స్ప్రో కోల్పోతాడు. అప్పుడు వాళ్ళందరూ తనని ఒక కార్టు మీద ఉంచి రాజ్యం లోపలికి తీసుకుని వస్తారు. రాజ్యంలోని ప్రజలందరూ బయటికి వచ్చి గలివర్ని వింతగా చూస్తుంటారు. ఎడ్వర్డ్ గలివర్ని లిల్లీపుట్ రాజ్యానికి రాజైనటువంటి థియోడర్ ముందు నిలబెడతాడు. ఈ బీస్ట్ మన శత్రు రాజ్యమైనటువంటి బ్లెఫూషియా నుంచి వచ్చిన స్పై అని ఎడ్వర్డ్ ప్రిన్సెస్ మేరీతో అంటాడు. గలివర్కి అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కాక ఇదంతా ఒక ప్రాంక్ అని అనుకుంటాడు. నేనెక్కడ ఉన్నాను అని తను రాజుని ప్రశ్నించగా నువ్వు లిల్లీపుట్ రాజ్యంలో ఉన్నావు అని రాజు యొక్క సెక్రటరీ తనకి సమాధానమిస్తాడు. తరువాత వాళ్ళు గలివర్ని ఒక గుహలో బంధిస్తారు. అక్కడ తనకి హొరేషియో పరిచయం అవుతాడు. హొరేషియో ప్రిన్సెస్ మేరీని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించడం వల్ల ఎడ్వర్డ్ తనని ఇలా బంధించాడు. తరువాత ఎడ్వర్డ్ వాళ్ళిద్దరినీ బయటికి తీసుకుని వచ్చి గలివర్ బాడీకి ఒక మెషిన్ని అటాచ్ చేసి తన చేత పొలాన్ని దున్నిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రిన్సెస్ని కిడ్నాప్ చేయాలన్న ఉద్దేశంతో బ్లెఫూషియా నుంచి లిల్లీపుట్స్ ప్యాలెస్కి వచ్చి ప్యాలెస్కి నిప్పుని అంటిస్తారు. అప్పుడు ఎడ్వర్డ్ ప్యాలెస్కి వచ్చి మీరెవరూ ప్రిన్సెస్ని సేవ్ చేయకండి, నేను మాత్రమే ప్రిన్సెస్ని సేవ్ చేస్తానని అంటాడు. హొరేషియో ఉండి ఎడ్వర్డ్ ప్రిన్సెస్ని కాపాడలేడు, కాబట్టి నువ్వు వెళ్ళి తనని కాపాడు అని గలివర్తో అంటాడు. అందుకని గలివర్ చాలా సింపుల్గా బ్లెఫూషియన్ సోల్జర్స్ని ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళనివ్వకుండా తను అడ్డుకొని ప్రిన్సెస్ని సేవ్ చేస్తాడు. ఇంకా తను మంటల్లో చిక్కుకుని ఉన్న కింగ్ యొక్క సెక్రటరీని కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మంటల మీద యూరిన్ పాస్ చేసి వాళ్ళని కూడా సేవ్ చేస్తాడు. రాజ్యాన్ని కాపాడినందుకు గలివర్ని హొరేషియోని కింగ్ విడుదల చేస్తాడు. అదే రోజు రాత్రికి వాళ్ళందరూ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం రాజు ఒక పెద్ద విందుని ఏర్పాటు చేస్తాడు. ఆ విందులోనే కింగ్ థియోడర్ గలివర్ని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. నేను మ్యాన్హాటన్ నుంచి వచ్చాను అని తను ఆన్సర్ చేస్తాడు.
తను చాలా ధైర్యవంతుడు కదా, కాబట్టి తనే ఖచ్చితంగా మ్యాన్హాటన్కి ప్రెసిడెంట్ అయి ఉంటాడు అని అక్కడున్న వారందరూ అనుకుంటారు. గలివర్ ఒక హీరోలా ఫీల్ అవుతూ అవును నేనే మ్యాన్హాటన్కి ప్రెసిడెంట్ని అని వాళ్ళతో అంటాడు. అందరూ తన మాటలు నమ్ముతారు, ఒక్క ఎడ్వర్డ్ తప్ప. మరుసటి రోజు అందరూ కలిసి గలివర్ కోసం అన్ని వసతులు కలిగిన ఒక పెద్ద ఇంటిని నిర్మిస్తారు. అండ్ ఆల్సో తను వాళ్ళందరి చేత ఒక థియేటర్ని కూడా నిర్మిస్తాడు. అందులో టైటానిక్ మూవీని ప్లే చేసి అందులో ఉన్నది నేనే, ఆ విధంగా బోట్ మునిగిపోవడం వల్లనే నేను ఇక్కడికి వచ్చాను అని తను వాళ్ళందరితో అంటాడు. వాళ్ళందరూ మళ్ళీ తను చెప్పిన మాటల్ని నమ్ముతారు. ప్రిన్సెస్ని ఇంప్రెస్ చేయడానికి నాకు సహాయం చేయి అని హొరేషియో గలివర్ని అడుగుతాడు. అందుకు తను ఒప్పుకొని హొరేషియోని తన బాడీ మీద ఎక్కించుకుంటాడు. గలివర్ ఒక లవ్ సాంగ్ని పాడుతుండగా హొరేషియో ఆ సాంగ్ని రిపీట్ చేస్తుంటాడు. అలా ప్రిన్సెస్ హొరేషియోకి ఇంప్రెస్ అవుతుంది. అదే టైంలో ఎడ్వర్డ్ అక్కడికి వస్తాడు. దాంతో తను హొరేషియో నుంచి ఎడ్వర్డ్ దగ్గరికి వస్తుంది. రాజ్యంలో ఉన్న అందరికంటే ఎడ్వర్డ్ ధైర్యవంతుడు కాబట్టి ఆల్రెడీ ప్రిన్సెస్తో ఎడ్వర్డ్కి మ్యారేజ్ కన్ఫర్మ్ అయి ఉంటుంది. కానీ ప్రిన్సెస్కి ఎడ్వర్డ్ అంటే ఇష్టం లేదు. తరువాత గలివర్ యొక్క బోట్ కొంతమంది లిల్లీపుడ్స్కి కనిపిస్తుంది. దాంతో గలివర్ అక్కడికి వచ్చి చూడగా తన మొబైల్ మళ్ళీ తనకి దొరుకుతుంది. అందులో డార్సీ నుంచి 12 వాయిస్ మెసేజెస్ వచ్చి ఉంటాయి. ట్రావెల్ రేటింగ్ అసైన్మెంట్స్ని గలివర్ ఇంటర్నెట్ ఆర్టికల్స్ నుంచి కాపీ పేస్ట్ చేసి తనని మోసం చేశాడు అన్న విషయం డార్సీకి తెలిసిపోతుంది. అందుకని తనే స్వయంగా బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఆర్టికల్ రాయడానికి బోట్లో ప్రయాణిస్తుంటుంది. డార్సీని ఫేస్ చేసే ధైర్యం లేక ఇక తను లిల్లీపుడ్స్ కింగ్డమ్లోనే ఉండాలని తను డిసైడ్ అవుతాడు. అందుకని కింగ్ థియోడర్ గలివర్ని జనరల్గా చేసి ఎడ్వర్డ్ని వైస్ జనరల్గా డీప్రమోట్ చేస్తాడు. దాంతో ఎడ్వర్డ్కి జలసీ వచ్చి కింగ్డమ్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా తొలగించి వేస్తాడు. ఈ విషయం తెలిసిన బ్లెఫూషియా కింగ్ అండ్ సోల్జర్స్ థియోడర్ రాజ్యంపై దాడి చేయడానికి మళ్ళీ వస్తారు. అప్పుడు గలివర్ బ్లెఫూషియన్స్ మీద నీళ్ళని చల్లి వాళ్ళ బోట్స్ని తాళ్లతో లాగేసి పక్కకి పడేస్తాడు. వాళ్ళు ఫిరంగులతో తనపై అటాక్ చేసినా కూడా తను చాలా పెద్దగా ఉండడం వల్ల తనకి ఏమీ కాదు. అలా గలివర్ మళ్ళీ థియోడర్ రాజ్యాన్ని కాపాడతాడు. అందుకని ఆ లిల్లీపుడ్స్ గలివర్ అడిగిన ప్రతి పనిని చేస్తుంటారు. లైక్ బిల్డింగ్స్ని నిర్మిస్తారు అండ్ ఆల్సో వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ని కూడా టోటల్గా చేంజ్ చేసుకుంటారు. ఒకరోజు రాత్రి ప్రిన్సెస్ మేరీ ఎడ్వర్డ్ తోటి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని అంటుంది. దాంతో ఎడ్వర్డ్కి కోపం వచ్చి అక్కడి నుంచి శత్రురాజ్యమైన బ్లెఫూషియా దగ్గరికి వచ్చి బ్లెఫూషియా కింగ్ని సాయం అడుగుతాడు. అదే టైంలో ఎడ్వర్డ్ యొక్క మనుషులకి గలివర్ యొక్క హౌ టు బిల్డ్ ఏ రోబోట్ అనే మ్యాగజైన్ దొరుకుతుంది. అందులో చూసి వాళ్ళు ఒక పెద్ద రోబోట్ సూట్ని తయారు చేస్తారు. ఇక ఎడ్వర్డ్ ఆ రోబోట్ సూట్లోకి వెళ్ళి గలివర్ దగ్గరికి యుద్ధానికి వస్తాడు. రోబోట్ని చూసి గలివర్ షాక్ అయిపోతాడు. ఇంకా తను ఆ రోబోట్తో పోరాడలేకపోతాడు. ఇక ఆ సమయంలోనే గలివర్ తను మ్యాన్హాటన్కి ప్రెసిడెంట్ కాదు అన్న నిజాన్ని థియోడర్కి చెప్తాడు. కింగ్ థియోడర్ అండ్ ప్రిన్సెస్ మేరీ గలివర్ చేతిలో మోసపోయినందుకు చాలా ఆశ్చర్యపోతారు. తరువాత ఎడ్వర్డ్ గలివర్ని ఒక ఫర్బిడెన్ ఐలాండ్లోకి తీసుకెళ్లి పడేస్తాడు. అక్కడ గలివర్ ఒక్కడే ఉండగా ఒక పెద్ద జెయింట్ చైల్డ్ వచ్చి తనని పట్టుకుంటుంది. తీరా చూస్తే అది జెయింట్స్ యొక్క ఐలాండ్. అక్కడున్న వాళ్ళందరూ గలివర్ కంటే చాలా పెద్దగా ఉంటారు. ఆ జెయింట్ చైల్డ్ గలివర్ని ఒక బొమ్మ అని అనుకుని తనతో ఆడుకుంటూ ఉంటుంది. అదే టైంలో డార్సీ లిల్లీపుట్ కింగ్డమ్కి నీళ్ళలో కొట్టుకుని వచ్చి స్ప్రో కోల్పోతుంది. ఎడ్వర్డ్కి గలివర్ యొక్క టైటానిక్ స్టోరీ గుర్తొచ్చి ఈ బీస్ట్ గలివర్కి సంబంధించిన మనిషి అని తనని కూడా బంధిస్తాడు. అండ్ ఆల్సో గలివర్ ఎడ్వర్డ్ చేతిలో ఓడిపోయిన తరువాత ఎడ్వర్డ్ కింగ్ థియోడర్ని ప్రిన్సెస్ మేరీని కూడా బంధించి ఉంటాడు. ఇదంతా చూసిన హొరేషియో ఇక సాహసించి ఫర్బిడెన్ ఐలాండ్కి వెళ్లి గలివర్ని మీట్ అయ్యి తనకి విషయం చెప్తాడు. దాంతో ఇక గలివర్ ఆ ఐలాండ్ నుండి లిల్లీపుట్ కింగ్డమ్కి వస్తాడు. తను డార్సీని మీట్ అయ్యి తన క్రష్ని డార్సీకి చెప్తాడు. ఇంకా డార్సీ కూడా తనని యాక్సెప్ట్ చేస్తుంది. తరువాత ఎడ్వర్డ్ రోబోట్కి గలివర్కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ జరుగుతుంది. రోబోట్కి ఎక్కువ పవర్ ఉండడం వల్ల తను రోబోట్తో పోరాడలేకపోతుంటాడు. అప్పుడు హొరేషియో రోబోట్ లోపలికి వెళ్లి వైర్స్ని కట్ చేసి పవర్ సప్లైని ఆపేస్తాడు. దాంతో రోబోట్ పవర్ ఆఫ్ అయిపోతుంది. అదే టైంలో గలివర్ రోబోట్పై దాడి చేసి దానిని అందులో ఉన్న ఎడ్వర్డ్ని ఓడిస్తాడు. హొరేషియో ధైర్యానికి మెచ్చి ప్రిన్సెస్ని హొరేషియోకి ఇచ్చి మ్యారేజ్ చేయడానికి కింగ్ థియోడర్ ఒప్పుకుంటాడు. ఇంకా గలివర్ కింగ్ థియోడర్కి బ్లెఫూషియా కింగ్కి మధ్య సంధిని కుదిర్చి ఫ్రెండ్స్ అయ్యేలా చేస్తాడు. ఇక గలివర్ డార్సీ అక్కడి నుంచి తిరిగి న్యూయార్క్కి వచ్చేస్తారు. కొన్ని వారాల తరువాత గలివర్ మెయిలింగ్ డిపార్ట్మెంట్ జాబ్ని మానేసి ట్రావెల్ రైటర్గా అవుతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.
ఈ మూవీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.